ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తును నా దేవుడిగా రక్షకుడిగా నన్ను ఒప్పించిన వచన భాగం మొదటి అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలండి అంతవరకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చాలండి. నేను మాట్లాడాల్సిన మాటలు ఈ రెండో పాటలో మనం పాడేసుకున్నాం ఇప్పుడే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవం నిచ్చుటకై ఆయన మన కొరకు మరణించాడని ఈ పాటలో మనం పాడుకున్నాం. కాబట్టి నేను ఎక్కువగా వివరించే ప్రయత్నం చేయకుండా కొన్ని వచనాలు మనకు తెలిసినవే వాటి కేవలం చదువుకొని మనం ఆరాధనలోనికి కొనసాగిపోదాం. ఈ మాట మనం చూసినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులు, లోకము రెండు మాటలు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. ఆయన లోకానికి వచ్చాడు. ఆయన లోకం కోసం వచ్చాడా, లోకానికి వచ్చాడా? లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు ఆయన అంటే పాపుల కోసం వచ్చాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు కానీ లోకం ఆయనది కాదు కదండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ప్రభువు అంటాడు, లోకాధికారి ఎవరంట? అపవాది కదండి. ఆయన లోకానికి వచ్చాడు కానీ లోకం ఆయనలో లేదు. ఆయన లోకం కోసం వచ్చినవాడు కాదు. లోకంలో ఉన్న పాపుల కోసం ఆయన వచ్చాడు. లోకంలో ఉన్న పాపుల పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ పాపులు ఇక్కడ ఎలా ఉన్నారు అంటే, మొదటిగా పాపులు చచ్చిన వారై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనం తీయట్లేదండి, మనం కేవలం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినప్పుడు, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా అనే మాట మనం చదువుతున్నాం అక్కడ. కాబట్టి పాపులు అనగా ఎవరు ఇక్కడ అంటే, పాపులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అంటే చచ్చిన పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే అంధకార మనస్సు గలవారై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు ఆ మాట కనపడుతుంది. అంధకార మనస్సు అంటే వెలుగు అనేది ఏది జీవితంలో లేదు. మన బ్రతుకంతా, పాపుల బ్రతుకంతా ఎలాగుంది అంటే చీకటిమయంగా ఉంది, అంధకార సంబంధులు. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవునితో ఎలాంటి సహవాస బాంధవ్యాలు లేనివారు, దేవునితో వేరైన జీవితాన్ని జీవించే బ్రతుకు, దౌర్భాగ్యమైన బ్రతుకులో పాపులు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దేవునికి శత్రువులమై ఉన్నారంట. మనం అందరం శత్రువులమై ఉండగా అనే మాట మనకు కనబడుతుంది అక్కడ. కాబట్టి పాపులంటే ఎవరు అంటే దేవునితో శత్రుత్వం కలిగి ఉన్నవారు. కాబట్టి పాపులందరూ ఎలా ఉన్నారంటే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చే ఆ సమయానికి పాపులున్న పరిస్థితి ఇది. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే ఉగ్రతకు పాత్రులమై ఉంటిమి అంటాడు పౌలు భక్తుడు. స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్న స్థితి పాపుల స్థితి. ఇది ఒక కోణం అయితే, రెండో కోణం మనం చూసినట్లయితే అంటే లోకం ఏ పరిస్థితుల్లో ఉంది, పాపం ఇలా ఉంది, పాపులు ఇలా ఉన్నారు. లోకం ఏ పరిస్థితుల్లో ఉందో మనం ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుందామండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి నేనే చదువుతానండి. 14వ వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను అనే మాట కనబడుతుంది ఇక్కడ. లోకం ఎలా నిండిపోయింది అంటే మరణం వెళ్తుంది, మృతతుల్యం అయిపోయిన పరిస్థితి కనపడుతుంది ఇక్కడ లోకం. అంటే లోకం ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ ఎలా మారిపోయింది అంటే శ్మశాన భూమిగా మారిపోయింది. లోకంలో జీవం ఎక్కడా లేదు.
ఇదే పత్రికలో మనం చదువుతాం కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేశారు. కొంతమంది కాదండి, లేదా ఎక్కువ శాతం మంది కాదు, లేదా కొంతమంది బాగానే ఉన్నారు, ఎక్కువ మంది పాపం చేశారు కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారంట. కాబట్టి మరణం వచ్చేసింది లోకంలోనికి. లోకం ఎలా మారిపోయిందంటే ఒక శ్మశానుభూమి, ఒక అరణ్యంలో శ్మశానుభూమి ఎలా ఉంటుందండి, అరణ్యంలో ఉన్న శ్మశానుభూమి ఎలా ఉంటుందో లోకం అలా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఆయన వచ్చే సమయానికి ఇక్కడ ఒక ఆయన ఈ భూలోకాన్ని, ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్నాడు. లోకానికి ఆయన వచ్చాడు. అయితే ఈ లోకం ఎవరి ఆధీనంలో ఉంది అంటే అపవాది ఆధీనంలో ఉంది. అపవాది ఆధీనంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే యుద్ధ ఖైదీలుగా ఇక్కడ బతుకుతున్నారు. మనం ఆ మాట కూడా ఒకసారి చూద్దామండి. లోకాసు వార్త త్వరగా మనం చూసుకొని ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. లోకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఇక్కడ బలవంతుడు ఎవడు అంటే అపవాది అండి. అపవాది ఏం చేస్తున్నాడంటే ఇక్కడ తన ఆవరణమును కాచుకున్నప్పుడు, తన ఆవరణం అంటే ఇక్కడ ఏంటంటే లోకం. తన సొత్తు ఎవరు అంటే మన పూర్వస్థితిలో మనం అన్నమాట. వాడి పరిస్థితి ఏంటి? లోకాన్ని వాడి వశంలో చేసుకొని మనల్ని యుద్ధ ఖైదీలుగా మార్చుకొని పరిపాలన చేస్తున్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. మనల్ని వాడి సొత్తుగా మార్చుకొని వాడి కింద దాసులుగా, బానిసలుగా మనల్ని చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి అవతరించడం జరిగింది. ఆఖరిగా మనం ఆయన ఈ భూలోకానికి ఇలా ఉన్న ఈ లోకంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. అలిసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన ప్రవచన భాగం అండి ఇది. ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలా జీవించాడు ఇక్కడ అంటే, మనం జనరల్గా ఏం చెప్తూ ఉంటామంటే ఆయన అక్కడికి వెళ్ళాడు, కపెర్నహూము వెళ్ళాడు, గలిలయ వెళ్ళాడు, అక్కడ సూచక్రియలు చేశాడు, సమాధిలో ఉన్న లాజర్ని బయటికి తీసుకొచ్చాడు సజీవంగా, చనిపోయిన కుమార్తెని లేపాడు. ఇవే మనకు కనపడుతూ ఉంటాయి. వాస్తవానికి ఆయన ఒక వ్యక్తిగత జీవితాన్ని మనం చూసినట్లయితే అదంతా క్షేమకరంగా మనకు కనపడదండి. మనం ఇందాకే చదువుకున్నట్లుగా బలవంతుని ఆధీనంలో ఉన్నాం మనం. బలవంతుని ఆధీనంలో ఉన్న మనల్ని విడిపించడానికి ఎవరు రావాలి? మరొక బలవంతుడు రావాలి. అంటే అంతకంటే బలవంతుడు రావాల్సిన అవసరం ఉందన్నమాట. అంతకంటే బలవంతుడు వచ్చాడు కానీ ఈయన్ని ఆ బలవంతుడు అంత క్షేమంగా ఉండనివ్వలే కదండి. పరిచర్య ప్రారంభించినప్పుడే ఆయన శోధించడం మొదలుపెట్టాడు కదండి. మనం మత్తయి సువార్త నుంచి మనం చదివితే 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోనే మనకి కనపడుతుంది. ఆ కొండ మీద ప్రసంగం ముందే శోధించుటకు ఆయన ప్రారంభించాను, శోధన పొందుటకు ఆయన ప్రారంభించాడు, శోధింపబడ్డానికి ఆయన ప్రారంభించాడు. ఆ మొదటి శోధనలోనే ప్రభు బలవంతుడిగా సాతానుకు లొంగకుండా, అక్కడ కూడా మనం ఒక మాట చూస్తాం ఏంటంటే, ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తానంటాడు అపవాది ప్రభువుతో. ఆయన ఏమంటాడు? ఈ లోకాన్ని నాకెట్లు ఇస్తావు, ఇది నేను సృష్టించాను కదా అన్నాడండి ప్రభు అక్కడ.
ఆ లోకం ఆయనదే, ఈ లోకం అపవాదే. కాబట్టి ఇది నాది అనలేదు ఆయన. అక్కడ ఆయన తను బలవంతుడిగా ఎలా రుజువుపరుచుకున్నాడంటే అపవాది శోధనకి ఆయన ఏమాత్రం లొంగలేదు. అక్కడ ఏమాత్రం లొంగలేదు. పాపుల్ని వాడి వశంలో పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈయన్ని కూడా శోధించి లొంగ తీసుకునే ప్రయత్నాల్లో అపవాది ఉన్నాడు. అంత క్షేమకరంగా, అంత పీస్ఫుల్గా ఆయన జీవితం లేదు. ఆయన జీవించిన కాలం. ఇక మనం ఏం చదువుతున్నామంటే యెషయా గ్రంథంలో ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడంట తండ్రి. ప్రతి ఉదయమున అపవాది శోధనకి లొంగకుండా తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ రక్షిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఈ భాగం అంతా మనం చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే తండ్రి కుమారునికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమని ట్రైనింగ్ అంటే, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అంటే, నీ జీవితం శ్రమలతో నిండి ఉంది. అంత ఆనందకరమైన జీవితం కాదు. అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి కానీ అవి వాస్తవమే. కానీ నీ జీవితం ఇంత ఆనందకరంగా లేదు, ఉండబోవట్లేదు. శ్రమలతో నిన్న జీవితంగా ఉండబోతుంది. మనం చదివితే ఆ తర్వాత వచనాలు 6వ వచనం నుంచి, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువేయ వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకొంటిని. ఏంటండి ఈ మాటలన్నీ? ఈ మాటలు మనకి సిలువ వేయబడిన సందర్భంలోనే కనబడతాయి. కానీ ఈ అవమానం, ఈ శ్రమ, ఈ హింస ఇవన్నీ ఆయన జీవితకాలం అనుభవించాడండి. జీవితకాలం అనుభవించాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వచ్చేవాళ్ళు? సర్పసంతానం ఒకటి రెడీగా ఉండేది అక్కడ. అదే ఆయనలో తప్పును పట్టుకోవడానికి, ఎలాగైనా ఆయనలో తప్పుని వెదక్కి పట్టుకోవడానికి అపవాది సర్పసంతానాన్ని చాలా బాగా వాడుకున్నాడు. కానీ ఈ గొర్రెపిల్ల ఆ సర్పాలకి చిక్కలేదండి. ఇక్కడ ఆ సర్పాలకి చిక్కలేదు. ఇది మనకు కేవలం మాటలతో మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఉంటుంది. కానీ హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని అంటే, మహారోదనతో కన్నీటితో జీవించాడంట ఆయన జీవితాన్ని. మహారోదన అనే మాట యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే చెప్పగలరు. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, ఒక భార్యాభర్త ఉన్నారనుకోండి. ఒక భార్యాభర్త ఉన్నారు. రోడ్డు మీద వాళ్ళకి పుట్టిన ఏకైక ఒక కుమారుడు లేక పుట్టాడు అనుకోండి, ఒక పిల్లాడు. ఆ పిల్లాడిని ఆడిస్తూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఏదో వాడికి ఇష్టమైన ఏదో ఒక స్నాక్స్ కానీ, ఒక బొమ్మలు కానీ ఒక బండి మీద వెళ్తూ ఉంటే, వాడు కొనిపించే టైంలో ఆ పిల్లవాడిని ఒకవేళ పొరపాటుని దించితే, మనం పాట పాడుకున్నాం కదా ఇందాక, గొర్రెల వలె తప్పితమంట. అలా పిల్లవాడు తప్పి ఆ రోడ్డు మీద నడిచినప్పుడు ఒక ట్రక్కు ఆ పిల్లవాడిని కొట్టేసింది అనుకోండి. కొట్టేసి ఆ తల్లిదండ్రుల కాళ్ళ దగ్గర ఆ పిల్లవాడిని పడేసినప్పుడు వాళ్ళ రోదన ఎలా ఉంటుందండి? ఆ రోదన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడి చేతిలో ఉన్న మనల్ని, ఒకప్పుడు పాపులమైన మనల్ని విడిపించడానికి అంత రోదన, అంత వేదన అనుభవించాడు. ఎందుకు అంత రోదన, అంత వేదన అనుభవించాడంటే ఆయన పాపరహితుడిగా కాపాడుకోవాలి కదండి. పాపులను రక్షించాలంటే పాపరహితుడు రావాల్సిందే. ఒకవేళ ఆయన అపవాది కుయుక్తులకు లొంగితే మనం రక్షించే అవకాశం లేదు. మళ్ళీ ఆయన రక్షించడానికి ఇంకొక ఆయన రావాల్సిన ఒక అవసరం ఉండేది. ఇప్పుడు ప్రభువైన యేసు ప్రతి ఉదయం లేదా ప్రతిరోజు ప్రార్థన యాచనలు చేసి మహారోదనతో కన్నీటితో అపవాది నుంచి ఆయన కాపాడుకుంటూ, మనం సిలువలో ఆయన పొందిన గాయాలు నా మట్టుకుని ఇట్లా అర్థం చేసుకుంటుంటాయి. ఏంటంటే, అపవాది చేసిన గాయాలయ్యి ఆయన రక్షించుకోవడానికి ఒక మహా సంగ్రామమే జరిగేది రోజు. ఒక యుద్ధం ఆయనకి అపవాదికి. ఆయన తప్పు పట్టడానికి, ఆయనలో తప్పు చూపించి వాడు పట్టుకున్న పాపులతో ఆయన్ని కలిపేసుకోవడానికి. కానీ ఆయన అక్కడ
లొంగినవాడు కాదండి, ఎక్కడ లొంగినవాడు కాదు. చివరికి మరణం, ఆయన మరణించింది మనం చూస్తే ఆయన ఎవరూ చంపలేదు. ఆ మరణం ఇచ్చింది కూడా అపవాది కాదు. ఆ మరణాన్ని ఎవరు తీసుకున్నారంట? ఆయనే తీసుకున్నాడు దాన్ని. వేటకు వెళ్ళే వేటగాడికి, ప్రతి వేటగాడికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. వాడు ఏం చేస్తుంటాడు అంటే, వేటగాడు జంతువుల్ని కొట్టినప్పుడు ఆ రాలిపోయిన పిట్టల్ని, జంతువుల్ని వాడు పోగేస్తుంటాడు అనమాట. అలాగే ఈ బలవంతుడైన అపవాది కూడా ఏం చేశాడంటే మరణాన్ని ఆయన మీదకి ప్రయోగించాడు. అయితే ఒక మాట రాయబడి ఉంటుంది అపోస్తలుల కార్యాల్లో ఏంటంటే, మరణం ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను బ్రతికించాయన్న మాట ఉంటుంది. మరణం ఎవరి అసిస్టెంట్ అంటే వాడి అసిస్టెంటే. కానీ ఆ మరణం వాడిచ్చింది కాదు. ప్రభు ఏం చేశారంటే ఆయన తీసుకున్నాడు. ఈ మాట మనకి బాగా అర్థం కావడానికి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. ఈ మాట మనం చూసుకొని మనం ఆరంభంలోకి సాగిపోదాం. 2వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు అంటే మనం రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని అనగా మనల్ని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను. మరణము ద్వారా నశింపజేశాడంట అపవాదిని. మరణం ద్వారా నశింపజేశాడు. ఒకటి ఉదయకాల సమయంలో ఆయన గొప్పతనాన్ని మనం కొనియాడుతున్నాం. ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, ఆయన గొప్ప దేవుడే. అయితే శరీరధారిగా ఆయన జీవించిన దినాలు చాలా దుఃఖకరమైనవి. ఎవరూ ఆయనలోని తప్పుని వెళ్ళెత్తి చూపించలేకపోయారు. శాస్త్రులు, పరిచయులు కూడా వారి వల్ల కాలేదు. అయితే పిలాతు ఏం చేశారంటే 3rd డిగ్రీ ప్రయోగించాడు. 3rd డిగ్రీ అంటే మనం 3rd డిగ్రీ అంటాం మన పరిభాషలో. రోమియల్ పనిష్మెంట్స్ ఇంకా క్రూరమైనవిగా ఉంటాయి. ఆ యొక్క కొరడా దెబ్బలుకి ఆయన్ని అప్పగించినప్పుడు ప్రతి కొరడా ఆయన వీపు మీద కొట్టబడుతున్నప్పుడు పైనుంచి చూస్తున్న తండ్రి మౌనంగా ఉండిపోయాడు. ఒకవేళ నేను ఇట్లా అనుకుంటూ ఉంటాను, కుమారుడు అక్కడ హింస పడుతున్నాడు. కుమారుడు జనతయకు కుమారుడు అని రాయబడి ఉంటుంది. ఆయన అక్కడ హింస పొందుతున్నాడు, కొడుతున్నారు ఆయన్ని. తండ్రి చూసి ఎలా ఉంటాడు? ఒకవేళ ఏడుస్తున్నాడేమో చూసి. నాకు ఈ శిలువ శ్రమలు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి కుమారుడు సైలెంట్గా మాట్లాడుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏమని అంటే, దెబ్బ పడుతుంది కుమారుడి మీద, తండ్రి ఏడుస్తున్నాడు. ఒకవేళ కుమారుడు సైలెంట్గానే ఒకవేళ ఓదారుస్తున్నాడేమో తండ్రిని. తండ్రి, నువ్వు నేర్పించిందే కదా ఇది, నాకు నీ దగ్గర నేర్చుకున్నాను నేను. యెషయా గ్రంథంలో రాయించావు కదా, ఆయన నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన యెషయా చేత రాయించావు కదా తండ్రి నువ్వు. ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందినని రాయించావు కదా. ఆయన జీవితం బాధాకరంగా రోదనతో ఉన్న ఆయన శిక్షను ఎలా అంగీకరించాడు దాన్ని అంటే తృప్తితో అంగీకరించాడు. మరణం ద్వారా మరణ దాస్యమునకు లోబడిన మనల్ని ఆయన ఏం చేశారంటే రక్షించాడు. క్రీస్తు యేసు లోకానికి వచ్చి పాపుల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు అంటే, పాపం వలనైనా వచ్చు జీతము మరణాన్ని ఆయన మీద వేసుకొని మనల్ని రక్షించాడు. మనల్ని బట్టి మనం దైవోగ్రతకి పాత్రలమై ఉన్నప్పుడు ఆ ఉగ్రతని కుమారుడు ఆయన మీద వేసుకొని మనల్ని రక్షించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పాపులను రక్షించను. ఎలా రక్షించను అంటే మరణం నుండి రక్షించను, దైవోగ్రత నుండి మనల్ని రక్షించను. కాబట్టి ఉదయకాల సమయంలో
ఆయన వ్యక్తిగత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కోసం ఆయన వచ్చినప్పుడు ఆయన పడిన శ్రమని, ఆయన పొందిన హింసని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది జ్ఞాపకం చేసుకుంటే మన ఆరాధన ఎంత గొప్పగా ఉంటుందో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట అను వాక్యము నమ్మదగినది. చిన్న వాక్యమే ఇది కదండి. అది మనం అనుభవంలోకి తీసుకుంటే దాన్ని మనం ఎలా నమ్ముకున్నాం, నమ్మదగినది అది. అది మనకు నమ్మదగినది ఎలా అయింది అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా జీవించాడో ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అది మనకి ఎంతవరకు నమ్మదగినదో అది మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన కొరకు వచ్చిన ఆ ప్రభు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోనికి సాగిపోతాం. అందరికీ వందనాలు.